బిడ్డలారా, మరి ఈనాటి ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా ఎక్స్ప్రెస్ న్యూస్ అని అంటారు, చూశారు, అట్లాగా ఫటాఫట్ కొన్ని మాటలు చెప్తారు. ఆ తర్వాత దైవ సేవకులు కొన్ని విషయాలు మనతో మాట్లాడిన తర్వాత we will finish up all these things by 8 o'clock, right? ప్రతి సంఘారాధన సాయంత్రం 5 నుంచి 8 వరకు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు మనతో మాట్లాడునుగాక. చక్కగా మీరు ప్రశాంతంగా నన్ను చూస్తూ వినండి, రాసుకునే అవసరం ఉండదు. మెసేజ్ అంతా వీడియో రికార్డ్ చేయబడుతుంది, మీరు కావాలంటే ఒక కాపీ తీసుకోవచ్చు. అంత అవసరం కూడా లేదు, దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, దర్జాగా డౌన్లోడ్ చేసుకుని హాయిగా మీరు వినొచ్చు. పరీక్ష రాసుకునే విద్యార్థుల్లాగా తెగ రాసి అంత మీకు శ్రమ లేకుండా ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బిడ్డలారా, నన్ను చూస్తూ ఈ మాటలు వినండి. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనండి గట్టిగా. ఈ పూట నేను మీ ముందుకు తెస్తున్న అంశం ఏమిటంటే, వాట్ ఈస్ చర్చ్? సంఘం అంటే ఏమిటి అనే దానికి సంబంధించి టపటప కొన్ని మాటలు చెప్పేసి సాధ్యమైన త్వరగా దైవజనులకు ఈ మిగతా సమయాన్ని కొనసాగించేదానికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి బిడ్డలారా, మనందరము ఒప్పుకోవాల్సింది, చచ్చేదాకా బుద్ధిగా భక్తిగా గుర్తుండి పెట్టుకుని ఆరాధించాల్సిన అంశం, సంఘము యేసయ్య కష్టార్జితం అనండి. సంఘము ఎవరి చొరవ కాదు, ఎవరి చలవ కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు, ఎవరి కష్టార్జితం కాదు. 100% సంఘము యేసయ్య కష్టార్జితం. ఇందులో ఓనర్షిప్ ఎప్పటికి ఎవరి పేరు మీదకి రాదు. ఎంత గొప్ప దైవజనుడు అని ఎవరిని సంబోధించినా వారు ఎప్పటికీ ఓనర్ అయ్యే అవకాశం ఉండదు. ఆమేన్. సంఘము పూర్తిగా ఎవరిది చెప్పండి, ఎవరిది చెప్పండి. ఆయన చాలా కష్టపడి ప్రయాసపడి ఈ భూమి మీద కోటీశ్వరులు ఐశ్వర్యవంతులందరూ చెమటోడ్చి సంపాదిస్తే యేసయ్య రక్తమును పెట్టి సంపాదించారు. చెమటోడ్చి సంపాదించిన వాడికే ఓనర్షిప్ హక్కులు ఉంటే రక్తం పెట్టినోడికి ఎంత ఉండాలి మీరు లెక్కేసుకోవాలి. కనుక సంఘము యొక్క ఓనర్ ఎవరు చెప్పండి? ఆమేన్. ఆయన స్వంత రక్తం పెట్టి దేవుడు సంఘాన్ని కొనుక్కున్నారు. కాబట్టి ఆయన ఓనర్ అయితే మనమెవరమే? అలా అనడమే కరెక్ట్ గాని ఆయన ఎంతో గొప్పగా మనల్ని మాట్లాడి ఎఫెసీ 1లో 6 నుంచి 13 వచనాల మధ్య పలుమార్లు ప్రస్తావించిన ఒకే ఒక్క మాట, మీరు నా సొత్తయ్యారు అనండి. ఆమేన్. ఇప్పుడు సంఘం ఎవరిది? మనం ఎవరి వారము? ఆమేన్. ఆయన సంఘమును కష్టపడి రక్తం పెట్టి సంపాదించుకున్నాడు గనక సంఘం అంటే మనమే గనక మనము దేవుని సొత్తు, మనము దేవునికి చెందిన వారము. ఆయన మనల్ని పుట్టించాడు, అబద్ధానికి అమ్ముడైపోతే రక్తం పెట్టి మళ్ళీ కొనుక్కున్నాడు. రెండిందాలా మనము దేవునికే చెందిన వారం, యేసుకే సంబంధించిన వారు. ఆమేన్. ఎట్లా ఉందంటే, కన్న కొడుకును కిడ్నాపర్లు ఎత్తుకుపోయి చెరలో పెడితే వారు డిమాండ్ చేసినంత సొమ్మిచ్చి మళ్ళీ కొడుకునే కొనుక్కున్నట్టు అయింది. ఆమేన్. కన్నందుకు తండ్రి మనం వద్దన్నా చెప్పినట్టు వినకుండా వీధుల్లోకి వెళ్ళి, చాటుకెళ్ళి, సందుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన బిస్కెట్లు తిని వాళ్ళు రమ్మన్న వ్యాన్ లోకి ఎక్కి మొత్తానికి వాళ్ళకి దొరికిపోయి మళ్ళీ తండ్రి తన యావత్ రక్తాన్ని అమ్మితే తప్ప కొన్నబడని సరుగ్గా మారాం. అయినా దక్కించుకున్నాడు. మన వల్ల ఏమి లాభము అనుకొని అడిగితే ఎప్పటికీ జవాబు లేదు. మనము లేకపోతే ఇంకేమి లాభం నాకు అనుకున్నట్టుగా మనల్ని కొనుక్కున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంచిగా అనిపిస్తుంది నా తండ్రి ప్రేమను ఆలోచిస్తే. తప్పిపోయిన కుమారుడు అంటాం కానీ తప్పిపోయినోడు ఇంకా తప్పించుకుని తిరిగాడు. ఆయన ప్రేమతో ఆయన గురించి ఏమన్నాడంటే, నా కుమారుడు చచ్చిపోయి బ్రతికెను. నిజంగా అది కూడా పెద్ద నిజం కాదు, ప్రేమ. అసలు నిజం ఏంటంటే మనసాక్షిని చంపుకొని తిరిగాడు, చచ్చిపోయి బతుకున్నాడు ఏం కాదు. అట్లాంటోడు యావదాస్తిని పాడు చేస్తే, పరువు తీసి పేరును పాడు చేస్తే, వ్యభిచారంలో పడిపోతే, దుర్వ్యాపారంలో పడిపోతే, మద్యపానంలో పడిపోతే, పందుల పొట్టును పందులతో పాటు తిని పందులతో సావసించే పందిస్థానానికి పడిపోతే, అట్లాంటి వాడు తిరిగి వస్తే ఏమండి అని కడగండి శుభ్రంగా, కంపు చేద్దడు దరిద్రం
అని అంటే కూడా చేర్చుకున్నందుకు ఆనందపడాలి. అంత చెడిపోయాడు. కానీ మనంత దూరాన్ని చూచి పరిగెత్తికెళ్ళిపోయి మెడ మీద పడిపోయి అసలు తనివి తీర ముద్దులు పెట్టేసి వాడు ఏడుస్తుంటే, తండ్రి నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు లేదంటే, ఎందుకురా అంటే నీ పేరు పాడు చేశాను, నువ్వు ఇచ్చిన వస్త్రం పోగొట్టుకున్నా, నువ్వు ఇచ్చిన చెప్పులు కూడా అమ్మేసుకుని తాగేసా, నువ్వు ఇచ్చిన రింగ్ ఎప్పుడో అమ్మేసుకున్నాను అని ఏడుస్తుంటే, ఏమేమి కోల్పోయినందులో నా కొడుకుని కాదంటున్నావో అవన్నీ మళ్ళీ నీకు ఇస్తాను గాని కూలివాడిగా మాత్రం చూడలేనురా, నువ్వు నా కొడుకువే అంటాడు. అదే ఇంకా ఎక్కువ అనుకుంటే అప్పటికప్పుడు కృతజ్ఞత కూటం పెట్టి ఊరంతలో బోధులు పెడుతున్నాడు, సౌండ్ పెట్టి ఆర్కెస్ట్రా పెట్టి ముసలాయిని కూడా ఓపిక చేసుకొని డాన్స్ చేస్తున్నాడు. నా వల్ల అంత నష్టమేగా, డబ్బు పోయింది, ఆస్తు పోయింది, పేరు పోయింది, పరువు పోయింది, ఎన్ని పోయినా నువ్వు దక్కేవు నాకు అదే చాలు. మనము తిరిగి రావటమే లాభం అన్నట్టు ఎదురు చూస్తున్నా ఒక పిచ్చి ప్రేమ కన్నా ఇంకెక్కువైన ఒక తండ్రి మనకున్నాడు. ఆ ప్రేమ ఈరోజు మనకు ఉండడానికి కారణమైంది. మనల్ని వెతికి వెంటాడిన ప్రేమ. ఆ ప్రేమను గురించి స్టార్ట్ చేసి మహాపరిశుద్ధులందరూ వర్ణించడానికి కలిసిపోయారు. నేనే పాటి వాడిని ఆ ప్రేమను గురించి మాట్లాడడానికి. పరదేశుకి వెళ్ళి ఆ 3వ ఆకాశములో ఆయన ప్రేమను అనుభవించి వచ్చిన పౌలయ్య గారు ఆయన ప్రేమను గురించి రాస్తానని కాగితం కలం పట్టుకుని రాయలేక, అమ్మో నా వల్ల కావట్లేదు, అది ఆకాశం కన్నా ఎత్తు, సముద్రం కంటే లోతు, ఇక నా వల్ల కావట్లేదు బాబుని దండం పెట్టేసి. అందుకని పదే పదే మనం ఆరాధనలో పాడతాం, మరువగలనా నీ ప్రేమను, మరపురాని ఆ ప్రేమను, మరువగలనా నీ ప్రేమను, నన్ను మార్చిన ప్రేమను. ఏ ప్రేమది? ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర యేసు ప్రేమ. ఆమేన్. ఈ ప్రేమను ఆరాధించడం స్టార్ట్ చేస్తే ఆపటం ఎవడు తరం కాదు. హల్లెలూయా. అంతటి మధుర ప్రేమతో మనల్ని సంపాదించుకున్నాడు, మనకు సంఘమును పేరు పెట్టాడు. మనము ఎన్ని రకాలు చూసిన ఆయన సొత్తు, ఆయన ఆస్తి. ఒక్క 10 రూపాయల వస్తువు మనం కొనుక్కున్న తర్వాత ఇంకెవరన్నా వచ్చి నాకు ఇవ్వండి అంటే, నాదండి, అరే నీదైతే ఇవ్వయా, ఒక వారం రోజులే ఎందుకు ఇస్తానా, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. ఒక 10 రూపాయలు పెట్టినోడు కాదు, రూపాయి వస్తువుకి ఎంత గట్టిగా ఉంటే తన రక్తం పెట్టి ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. అప్పుడప్పుడు లోకానికి, అప్పుడప్పుడు సాతానికి, అప్పుడప్పుడు ఇంకొక వ్యక్తులకి మనం కొంచెంగా వాడబడి అధికారులుగా, జూమ్ కార్లుగా తిరిగి మళ్ళీ చెట్టుకు వచ్చే బుద్ధులు మనకు ఉంటాకి వీల్లేదు. మనం పూర్తిగా యేసయ్య సొత్తు. హల్లెలూయా. నేను నీ వాడను యేసువా అని పాడాల్సింది తప్ప ఇంకొక గౌరవం లేదు. సంఘం ఆయన కష్టార్జితం, మనం ఆయన సొత్తు. మనం ఆయనకే పూర్తిగా. ఒక వస్తువు కొనుక్కున్నాక నేను వారం రోజు వాడుతున్నాను, ఇంకెందుకు ఇంకో వారం వాడుకోండి ఎంత కుదురుద్ది, అది మానది. మనం ఆయన సొత్తు. ఆమేన్. రెండవ దేవుని బిడ్డలారా, సంఘం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎఫెసీ పత్రిక 1:23. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం ఏమిటట చెప్పండి. సంఘం అంటే ఏంటండి అమ్మా చెప్పాలరా? సంఘం ఏంటండి? సంఘం అంటే ఏమిటంటే, ఒకటి ఆయన సొత్తు, ఆయన ఆస్తి, ఆయన కష్టార్జితం. నెంబర్ 1. నెంబర్ 2, సంఘం అంటే ఆయన శరీరం. అనండి, సంఘం అంటే ఏంటి చెప్పండి? ఆయన శరీరం. సంఘం అంటే ఆయన శరీరం. మనం అందరము కూడా రకరకాల వివిధములైన అవయవాలు. బాగా అర్థం చేసుకోండి, సంఘం అనేది ఆయన శరీరం. మనమందరమే రకరకాల అవయవాలు. మనము సంఘములో ఉండకపోతే, సంఘములో సభ్యులము కాకపోతే, సంఘములో చేర్చబడకపోతే, సంఘమునకు అంటుకట్టకబడకపోతే, సంఘములో ఒక భాగమై నివసించకపోతే మనము వెంటనే కుళ్ళిపోవుట, ఎండిపోవుట, నశించిపోతున్న స్థితికి వెళ్ళిపోతాం.
ఎందుకంటే సంఘం అనే శరీరములో మనము ఒక అవయవం మాత్రమే. సంఘమునకు వేరుగా సొంతముగా మనము జీవించే అవకాశాలు లేవు. సంఘానికి వేరుగా ఉండలేవు, సంఘము లోపల నిర్జీవంగా కూడా ఉండలేవు. ఖచ్చితంగా సంఘములో ఉండాలి, పని చేయుచు జీవం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలారా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను, ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 5:27 చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. 27 ఆమేన్. హలో, ఆమేన్. ఉన్నారు కదా? రైట్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దొరకకపోతే వదిలేసేయండి. మీకు దొరకలేదన్నది ఎంత నిజమో, ఆ పేజీ బైబిల్లోంచి పోదన్నది కూడా అంతే నిజం. ఎప్పటికైనా పట్టుకోగలుగుతారు మీరు. డోంట్ వరీ అబౌట్. నా ముఖం చూడండి బిడ్డలారా, మనకు సమయం ఎక్కువ లేదు. త్వరగా ఈ మాటలు మనం వినాలా. సంఘం అంటే దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన సొత్తు, ఆయన ఆస్తి, ఆయన కష్టార్జితం. మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. రెండు, సంఘం అంటే ఆయన యొక్క శరీరం. మనము కేవలము కొన్ని. ఇప్పుడు పొట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, శరీరం అన్నదానికి ఎప్పటికప్పుడు శుద్ధీకరణ అవసరమా కాదా? మీరు చెప్పాలా? దాన్ని పరిశుద్ధపరచుకొనవలెనని అన్నాడా? అంటే ఇప్పుడు దేని ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్నానం అనండి. ఉదకం అంటే ఏమిటి? నీరు. అంటే వాక్యం అనే నీళ్లతో సంఘానికి ఏం జరగాలి? ఇప్పుడు దేవుడు మళ్ళీ శరీరధారిగా భూమి మీదకి వచ్చి మాట్లాడతాడా? వాక్యాన్ని తన సేవకుల్లోంచి మాట్లాడతారా? అంటే ఇప్పుడు మనం ఆయన శరీరం అయితే, ఈ శరీరాన్ని వాక్యం అనే నీళ్లతో స్నానం చేయించగలిగిన ఒక సేవకుడు మనకు కావాలి. పాయింట్ పట్టుకున్నారా మీరు? సంఘము ఆయన శరీరం అనండి. ఈరోజు స్నానం చేస్తే మళ్ళీ మురికి అవదా అండి? నేను మన గుంటూరులో ఒక పెద్ద ఆయన ఇంటికి వెళ్తే ఒక సబ్బు పెట్టారు బాత్రూంలో స్నానం చేయమని. నేను పూర్ణముగా సిద్ధపడ్డ తర్వాత చూస్తే అక్కడ సబ్బు కనపాలి. బయటకు వచ్చే పరిస్థితి కాదు, లోపల సబ్బు లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అని ఆలోచించి అక్కడి జారీ చేయాలి. ఏమంటే సబ్బు ఏదంటే అక్కడ ఉంది కదా, చూడండి సార్ అన్నాడు. సభ్యం లేదంటే అక్కడ కొంచెం పింక్ కలర్ లో కనబడుతుంది. అది ఇంచుమించు ఇటుకురా ఎంత ఉంది దాని సబ్బు. నేను ఎక్కడ అయ్య బాబు ఇదేంటండి బాబు ఎంతలా ఉంది ఇదేం సబ్బు అంటే, అది మీకోసం రప్పించాను బాబు దుబాయ్ నుంచి 2000 రూపాయలు. స్నానం సబ్బు 2000. నేను అన్నాను, అయ్యా దీంతో చేస్తే ఒక వారం దాకా చెయ్యక్కర్లేదా అని అడిగా. మరి అంత ఖరీదైతే 2000 రూపాయలతో స్నానం చేస్తే మళ్ళీ చెయ్యక్కర్లేదా వారం దాకా అని ఊరుకోండి, మళ్ళీ చేయాలి సాయంత్రం. ఎంత సత్యం కదా. నేను అడుగుతున్నాను, నువ్వు ఎంత విలువైన వ్యక్తిగా భావించినా, ఏమండి ఎంత ఖరీదైన స్నానం చేసినా లోకములు ఉన్నాం గనక దుమ్ము ధూళి పడతా ఉంటది. యెషయా వంటి మహాభక్తుడే, మహాప్రవక్తే బయటికి వెళ్తే పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే అవి చెవిని పడి గబుక్కు నోటుకు చేసినండి ఆ పదాలు. నెత్తి బాదుకొని, బాబోయ్ ఈ అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్ర మాటలు నాకు వచ్చేసి బాబోయ్ నేను అపవిత్రుని గోల పెట్టి చేస్తున్నాడు. ఈ లోకపు ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడతా ఉంటది. ఎప్పటికప్పుడు కడిగే సేవకుడు కావాలి అనండి. మనము శరీరము అనండి. స్నానం చేయించే సేవకుడు కావాలి. ఆ మురికి అట్టగా పెట్టి కొంచెం పౌడర్ కొట్టి కొంచెం సెంటు కొట్టి, ఏమండి నెలకు ఓసారి స్నానం, మురికే ఒంటికి బలం, ఈ దరిద్రమైన శ్లోకం లేకుండా వచ్చిన ప్రతిసారి దేవుని వాక్యమైన నీళ్లతో కడిగి పారేసేవాడు కావాలి. స్తోత్రం చెప్పరే. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన సంఘమును మురికిగాను, జిడ్డుగాను, చెత్తగాను చూడగొరుటలేదు. నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమ గల సంఘంగా చూడాలి. ఆమేన్. ఒకటి, సంఘం ఆయన కష్టార్జితం, ఆయన సొత్తు. రెండు, సంఘం ఆయన శరీరం కనుక శుద్ధి చేసేవాడు ఒకడు.
నెంబర్ 3 లూకాసు సువార్త 11వ అధ్యాయం 6 నుంచి 9 దాకా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం మంచిగా చెప్పాలి. హల్లెలూయా. సంఘము దేవుని తోట అనండి. సంఘము దేవుని తోట, దేవునిదే. కానీ తోటకి ఎవరు ఉండాలి? తోటమాలి అనండి. ఒకసారి 2 సార్లు వరుసగా 3 సంవత్సరాలు చూసేట ఫలం లేదు. తోటమాలి ఈ చెట్లు నరికేయ్, దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి. 3 సంవత్సరాలకు చూస్తున్నాడు, ఫలం లేదు, వ్యర్థమిది అని యజమానియగు దేవుడే ఫలించని చెట్టు అనబడుతున్న ఒక విశ్వాసిని దేవుని తోట అను తన సంఘములో నుండి నరికి వేయమని తోటమాలి అనే కాపరికి చెబుతున్నాడు. తోట దేవుడు, సంఘం యజమానుడు దేవుడు, తోటమాలి సంఘ కాపరి, ఆ చెట్టు నీవే. అయితే ఒక మాట మీకు చెప్పేసి ముందుకెళ్తాను. రోడ్డు పక్కన అంజూరం అనండి, తోటలో అంజూరం అనండి. రెండు ఆకలుగురి యేసు వచ్చినప్పుడు రెండింటి విషయంలో యేసు కోపడ్డాడు కదా. రోడ్డు పక్కన చెప్పిన మరెన్నటికి ఫలించకుందువుగాక అనగానే సాయంత్రానికల్లా పూర్తిగది. తోటలో ఉన్న చెట్టు పరిస్థితి ఏంటి? 3 సంవత్సరాలుగా కోపం రప్పించిన, శాపం రాలా, కోపం రాలా, ఉగ్రత రాలా, కృప పొందుతూనే ఉంది, కృప పొందుతూనే ఉంది. అది అంజూరమే, ఇది అంజూరమే. దాని దగ్గరికి యేసు వచ్చాడు, దీని దగ్గరికి యేసు వచ్చాడు, దాని దగ్గర ఫలం లేదు, దీని దగ్గర ఫలం లేదు. అక్కడ కోపం వచ్చింది, ఎక్కడ కోపం వచ్చింది, అది సాయంత్రం నాశనం అయిపోయింది. ఇది 4 సంవత్సరాలుగా కృప పొందుతూనే ఉంది. తేడా ఏంటంటే అది రోడ్డు పక్కన ఉన్న చెట్టు, ఇది ఒక మంచి తోటలో ఉన్న చెట్టు. హల్లెలూయా. మాలాంటి మనుషులు గారా, మనలాంటి క్రైస్తవులు గారా, మన అందరూ ఒక్కటే. కానీ వ్యక్తులలో తేడా ఉండకపోవచ్చు, తోటలో తేడా ఉంది, తోటమాలిలో తేడా ఉంది. అది రోడ్డు పక్క చెట్టు, కాస్తే ఎవడైనా కోసుకుంటాడు, ఎండిపోతే ఎవడో నీళ్లు పోయాడు. ఇది తోటలో చెట్టు కనుక యజమాన్ని నరికేయమంటే కూడా యజమాన్ని పదునైన గండ్ర గొడ్డలికి అడ్డుపడుతున్న ఒక త్యాగశీలైన సంఘ కాపరి ఇక్కడ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి కనపరచండి. యజమాని కోపమును, దేవుని ఉగ్రతను గండ్ర గొడ్డలికి అడ్డుపడుతున్న సంఘ కాపరి ఉన్నాడు. తోటమాలి ఆయన అంటాడు, అయ్యా 3 సంవత్సరాలు అయింది రక్షణ పొంది, అయినా ఫలమేమీ లేదు, అయినా 1 సంవత్సరం ఛాన్స్ అయ్యా, చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువేస్తానయ్యా, ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే పోనీ అలాగే చేద్దులే అని ఆ గొడ్డలికి అడ్డుగా తన ప్రాణం పెడుతుంటే, బాబు నీ గురించి చెట్టు గురించి నిన్ను చంపేసుకుంటాను ఏంట్రా బాబు, నువ్వు నాకు కావలసినవి, సర్లే వదిలే, ఈ సంవత్సరం చూద్దాం అంటున్నాడు. నేను అంటున్నాను, సంఘం అంటే దేవుని తోట. మనం ఒక చెట్టు, ఒకవేళ మనం ఫలించలేకపోతే, మనము దేవుని సంతోషపరచలేకపోతే, మన వైపు పొరపాట్లు ఉంటే, మన మీదకి దేవుని తీర్పు రాకుండా, దేవుని శిక్ష రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా, దేవుని గొడ్డలి రాకుండా తన ప్రాణమును అడ్డేసి మరి కాపాడగలిగిన లాంటి ఒక తోటమాలి ఉంటే తప్ప మన బతుకులకు భద్రత లేదు. అందమైన వాడా, ఎత్తైన వాడా, తెలివైన వాడా, చతురత కలిగిన వాడా, వాగ్దాటి కలిగిన వాడా, 10 భాషలు మాట్లాడగలిగిన వాడా, అవసరమైతే ఒక్క చెట్టు కోసం తోటమాలి కోపానికి దేవుని కోపానికి అడ్డుపడి, యజమాని కోపానికి అడ్డుపడి దేవుని కోపమని గండ్ర గొడ్డలికి తన ప్రాణములు అడ్డేసి ఒక చెట్టును కాపాడగలిగిన వాడు తోటమాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఆయిందే, నేను ఆయన సొత్తుగా మార్చేవాడు కావాలి. ఆమేన్. శరీరం ఆయనదే, వాక్యం నీళ్లతో శుద్ధి చేసే సేవకుడు కావాలి. దేవుని సంఘం ఒక తోట లాంటిది, అది ఆయనదే. దానికి ఎప్పటికప్పుడు నీరు పెడతా,
దాని చుట్టూ తవ్వుతా, అప్పుడప్పుడు కాస్త ఇరువేస్తా, ఎలాగైనా దాని మీదకి దేవుని కోపం రాకుండా అడ్డుపడగలిగిన తోటమాటిగా. ఎప్పుడు కూడా సంఘంలో నేను ఒక మాట చెబుతూ ఉంటాను చాలా తరచుగా, ఒక ప్రసంగం కొరకే అయితే నా దాకా మీరు ఎన్ని సంఘాలు దాటుకొని రాకర్లా. నెట్లో కోట్లు కొద్ది ప్రసంగాలు ఉన్నాయి, నా ప్రసంగాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇక్కడ దాకా ఎందుకు రావాలి తెలుసా? దేవుని కోపం మీ మీదకి రాకుండా అడ్డుపడగలిగిన ఒక కాపరి మీకు ఉండాలి. అట్టి ప్రసంగానికైతే నేను చెప్తాను, నాకన్నా అద్భుతంగా ప్రసంగం చేయగలిగిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ మీ విషయంలో నాకన్నా ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఎవడు ఉండడు. నా కన్నీరు మీ ప్రాణాలకు అడ్డుపడి మిమ్మల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఈ తోటమాలి వ్యవసాయ శాస్త్రవేత్తల కంటే ఎక్కువ నాలెడ్జ్ లేనివాడు అయి ఉండొచ్చు, కానీ శాస్త్రవేత్తల కంటే ఈ చెట్టుని కాపాడుకునేవాడు మాత్రం ఆడే. స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, సంఘం ఏమిటి? మొదటి కొరింథీ పత్రిక 3:16. మీరే దేవుని ఆలయం అనండి. అందరు చెప్పాలి మంచిగా. సంఘము దేవుని ఆలయములో దీపం ఉంటుందా? మాట్లాడరే. ధూపం ఉంటుందా? బలిపీఠం ఉంటుందా? రొట్టెల బల్ల ఉంటుందా? మందసం ఉంటుందా? ఇన్నిటిని రోజు శుద్ధి చేస్తూ ఉండాలా? దీపం వెలిగిస్తూ ఉండాలా? నూనె పోస్తూ ఉండాలా? రొట్టెలు సవరిస్తూ ఉండాలా? మాట్లాడరే. ఉండాలా వద్దా? ధూపం ఎగదోస్తూ ఉండాలా? బలిపీఠం మీద అగ్ని ఆనకుండా చూస్తూ ఉండాలా? ఇవన్నీ చేసే ఒక యాజకుడు ఉండాలి. ఆమేన్, ఆమేన్. మాకు ఆన్లైన్ బైబిల్ క్లాసులు ఉన్నాయండి, నా దగ్గర బైబిల్ కాంకరెన్స్లు ఉన్నాయండి, డిక్షనరీలు ఉన్నాయండి, నాకు అసలు నెట్లో కుప్పలు తెప్పలు సరుకు ఉందండి, అన్ని ఉన్నాయి. కానీ దీపం ఆరిపోకుండా నూనె పోసేవాడు ఏడి? ఆమేన్. దీపం ఆరిపోక మునుపు సమయంలో మందిరములో ప్రవేశించాడు. ఆ చిట్టి చేతులతో దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీపం ఆరిపోక ముందే నూనె పోస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాలు ఆరిపోకుండా, ఆమేన్, మన ధూపం సరిగ్గా వెలునట్లుగా, మందసం మీద కరుణాపీఠ మీద కూర్చున్న ప్రభువుని కలుసుకొనగలుగునట్లుగా, అగ్ని ఆరిపోకుండా దేదీప్యమానంగా భగభగ మండునట్లుగా, ఆ నిప్పులు ధూపం మీదకి తెచ్చుటకైనా, ఆ అక్కడ నూనె ఇందులో పోయిటకైనా, ఆ రొట్టెలను ఎప్పటికప్పుడు ఉదయాస్తమయాల్లో సవరించుటకైనా, ఇట్టి ధూప దీప నైవేద్యాది అర్చకత్వ సేవలని చేయుటకు ఒక యాజకుడు ఉండాలి. దీపం ఆరనివ్వని వాడు, బలిపీఠం అగ్నిని ఆరనివ్వని వాడు, ధూపం తగ్గని వాడు, రొట్టెలను సవరిస్తూ ఉండగలిగిన వాడు, కరుణాపీఠం మీద దేవుణ్ణి కలుసుకునేలా చేసేవాడు ఒకడు ఉండాలి. మనము దేవుని ఆలయం అనండి. అందుకనే ఈ అర్చకత్వం అన్ని చక్కగా చేసే ఒక యాజకుడు మనకు కావాలి. మన దీపం ఆరకుండా చూసేవాడు ఒకడు కావాలి. మన అగ్ని ఆరకుండా చూసేవాడు ఒకడు కావాలి. మన రొట్టెలను సవరించేవాడు ఒకడు కావాలి. మన ధూపము దేవుని సింహాసనం చేరునట్లుగా జాగ్రత్త వహించేవాడు ఒకడు మనకు. నేనంటా, నువ్వు సువర్ణమైన ధూపవేదికే, కానీ ధూపం వేసేవాడు ఒకడు కావాలి. నువ్వు శుద్ధ సువర్ణమైన మేలిమితో చేయబడ్డ దీప వృక్షమే, నీకు నూనె పోసేవాడు ఒకడు కావాలి. నువ్వు ప్రతిష్ఠించబడ్డ శుద్ధీకరించబడిన ఇత్తడి బలిపీఠమే, నీ మీద కట్టెలు వేసేవాడు ఒకడు కావాలి. ఆమేన్. నీ దీపం ఆరిపోకుండా, నీ ధూపం ఆగిపోకుండా, నీ అగ్ని ఆరిపోకుండా చేసేందుకు నీవే దేవుని ఆలయం గనక దానిలో చొరవగా తిరుగుతూ పనిచేసే ఒక యాజకుడు కావాలి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. తరువాత మాట చూడండి బిడ్డలారా, ఆదికాండము 14:14. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి బిడ్డలారా, సంఘము ఆయన సైన్యము అనండి. సంఘము ఆయన 144 కీర్తన 1వ వచనం ప్రకారం
పరమగీతాలు 6:4 ప్రకారం, పరమగీతాలు 6:10 ప్రకారం, హెబ్రీ 12:1-2 ప్రకారం, ఎఫెసీ 6:12 ప్రకారం మనము దేవుని సైన్యము అనండి. మనము దేవుని ఇప్పుడు దేవుని బిడ్డలారా శ్రద్ధగా నా మాట వినండి. మనము సైన్యమే. సైన్యంకి ఒక సేనాధిపతి ఉండాలిగా, ఆయుధాలు సమకూర్చాలిగా, పొద్దున్నే ఎన్ని నేర్పాలిగా మనకి. అందుకనే అబ్రాం అంటాడు, తన ఇంట పుట్టి అలవరించిన 318 మంది అంటే 100 మందికి దేవుని యుద్ధములు నేర్పుచున్న ఒక దైవజనుడు మనకు కనపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మనము సైనికులము గనక అయితే మనకు యుద్ధ విద్యలు నేర్పే ఒక దైవజనుడు కావాలి. అతడు యుద్ధమందు ప్రవీణుడై ఉండగలగాల, పోరాటములో ఆరుతీరిన వాడికి ఉండాలా, వెన్ను చూపని వాడు ఉండాలి. సైన్యము వెనక ఎగదోయేవాడు కాదు, సైన్యము ముందుండి నడిపించగలిగిన వాడై ఉండాలి. వాళ్ళకు తర్ఫీదును కలిగిన వాడై ఉండాలి. మోకాళ్ళ మీద ఎట్లా పోరాడాలా, కన్నీళ్లతో ఎట్లా పోరాడాలా, ఉపవాసముతో ఎట్లా పోరాడాలా, ఆకాశ మండలము తిరుగాడుచున్న దెయ్యపు శక్తులతో ఎట్లా పోరాడాలా, లోకముతో ఆశలతో ఎట్లా పోరాడాలా, రక్తము కరుణంతగా ఎట్లా పోరాడాలా, ఈ యుద్ధములని ఎరిగిన వాడై, అందు ప్రవీణుడై, రాత్రంతా పెనుగులాడగలిగిన వాడై, దేవునితో మనుషులతో మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో పెనుగులాడగలిగిన వాడై, ఒక మగ సిరి కలిగిన దైవజనుడంటూ ఉంటే నువ్వు ఒక సైనికుడిగా రాణించగలుగుతా. నువ్వు సైన్యానికి సెలెక్ట్ అయిపోయావు, నీకు నేర్చుకుంటాడు, తుపాకి ఇచ్చిన వాళ్ళు లేడు, ఏసు రక్తం ఏం చేయవు, యూనిఫామ్ వేసుకొని ఏం చేస్తావు? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నీకు ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉంది, నువ్వు సైన్యానికి అన్ని విధాలు సరిపోతావు, నువ్వు సెలెక్ట్ అవుతావు, రిజెక్ట్ అయ్యే క్వశ్చన్ లేదు. ఛాతీ సరిపోద్ది, స్పీడ్ సరిపోద్ది, పరిగెడతావు సరిపోద్ది, కాకపోతే నీకు తుపాకి ఏం చేయాలి తెలుస్తలేదు. నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఒకటి కావాలి. మనము దేవుని సైన్యం గనక మనకు శిక్షకులు, మనకు నేర్పేవాళ్ళు. అంటే దైవజనుడు ఎట్లాంటి కావాలి మనకి? యుద్ధమందు ప్రవీణుడు కావాలి, పోరాటములో నలిగిన వాడు కావాలి, యుద్ధములో ప్రావీణ్యత సంపాదించిన వాడు కావాలి, పలుమార్లు శత్రువును అవమానపరిచి తన రాజుని ఘనపరిచిన వాడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆయనకు సైన్యం గనక మనకు యుద్ధం నేర్పేవాడు, ఆయుధాలు సమకూర్చేవాడు ఒకడు ఉండాలి. ఒట్టి ప్రసంగాలు చేసేవాడు మనకి హేళ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి సంఘం ఆయన కష్టార్జితం, అందుకనే ఆయన సొత్తుగా బతకాలి. రెండో సంఘమైన శరీరం వాక్యమైన నీళ్లతో మనల్ని శుద్ధీకరించేవాడు కావాలి. మూడు సంఘమైన తోట, దేవుని కోపమునకు ప్రాణం వడ్డేసి మనల్ని ఫలింపజేసుకునేవాడు కావాలి. నెంబర్ 5 సంఘము దేవుని ఆలయం. అందుకని ఇందులో దీపం ఆరిపోకుండా, ధూపం చెదిరిపోకుండా, అగ్ని ఆరకుండా చూసే ఒక అద్భుతమైన యాజకుడు కావాలి. నెక్స్ట్ సంఘం చెప్పండి. సైన్యం. శిక్షకుడుగా, నేర్పించువాడిగా, ముందు నడుచువాడిగా ఉండే కాపరి మనకు కావాలి. హల్లెలూయా. 6వది కొంచెం అమాయకంగా అనుకుంటారు కానీ తప్పదు. యోహాను సువార్త 21:15. యోహాను సువార్త 21:15. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఎవరిని మేపమన్నాడు ఆయన? గొర్రె పిల్లలు అంటే ఎవరు చెప్పండి. ఈ మధ్య కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఆ పదాన్ని మనల్ని అవహేళన చేయడానికి వాడుతున్నారు. చూడండి, వారంతా మన మీద పగ, కోపం ఉన్న, మీరు పందులు, మీరు కుక్కలు, మీరు ఎద్దులు అనాలంత కసున్న అనలేకపోతున్నారు. మీరు గొర్రెలు రా, మీరు గొర్రెలు అటు అన్నప్పుడు నేను థ్యాంక్ యూ. ఐ ఫీల్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్, రైట్? నేను ఎంత సంతోషపడతాను, రే గొర్రెలు రా మీరు అంటే థ్యాంక్ యూ.
నీకు మా మీద ఎంత కోపం ఉన్నా, నీకున్న సంస్కారం, నీకున్న జ్ఞానం మమ్మల్ని కుక్కలు పందులు అనలేకపోతుంది చూసావు. గొర్రెలు కరెక్ట్ సబ్జెక్ట్ అది. గొర్రెలమే మేము. ఎందుకంటే ఒకసారి యేసు పేరు పెట్టాక నువ్వు మార్చలేవు. నువ్వు కొన్ని రోజులు పందిని ఎద్దని పిలిచి చూడు, ఊరుకుంటారా? పేర్లు పెట్టాక ఇట్లా పక్క అంత అందంగా ఇంకెవరు పెట్టలేదు, ఆదాం పెట్టినట్టు పేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న పాప నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ పిల్లలను చూస్తేనే భయపడుతుంది. వికృత ఆకారం, భయంకరమైన ఆకారం, చింపిరి జుట్టు, చీమిడి, సరైన వస్త్రం లేదు, దుమ్ము ధూళి గజ్జి, ఒకటేంటి అసలు సరకస్ సమస్త భయంకరత్వంతో చిన్న బిడ్డలు. అయ్యో అని బాధపడుతూ వింతగా బాధగా ఆ బిడ్డను చూస్తూ ఉండగా ఈ లోపు అలమ పిలుస్తుంది, సౌందర్య. ఇందాక దాకా కలిగిన పరిస్థితి కన్నా నాకు ఎక్కువైన బాధగా, ఏం పెట్టామమ్మా పేరు? తల్లి ప్రేమకి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కలదా? హల్లెలూయా. ఆదాం ఏనుగని పెడితే ఏనుగే, సింహం అంటే సింహం, చిచ్చే బారాడు సింహాన్ని జంకా అని పెట్టాలనిపించిందా? గొర్రెలు అంటే గొర్రెలే మరి, తిరగలేదు. హల్లెలూయా. కాపరి ముందుండాలని కోరుకుంటాయి గొర్రెలు, కాపరిని వెంబడించాలని కోరుకుంటాయి గొర్రెలు. ఆమె గొర్రెలు కాపరులు వెనకాల ఎందుకు ఉండరు? వెనకలుంటే గాబరైపోతాయి, పోతే వెనక తిరిగి చూస్తుంటాయి. ముందే వెళ్ళిపోతుంటే సిన్సియర్గా వెళ్ళిపోతాయి వెనకాల పడి. స్తోత్రం చెప్పండి. ఆ కాపరి స్వరాన్ని వింటే ఎంతెందుకు చెప్తుందని తెలుసా? మనము సైన్యం, మనం ఆలయం, మనము తోట, ఇన్ని పెద్ద పెద్ద పదాలు మాట్లాడినా అయినను మనం ఇంకను గొర్రెలమే. అప్పుడప్పుడు త్రవ తప్పడం, అప్పుడప్పుడు భయపడటం, అప్పుడప్పుడు కంగారు పడటం, ఉన్న చిన్న కొమ్ములు లగేసి ఎద్దు మీదకి వెళ్ళిపోవటం, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి మన దగ్గర. స్తోత్రం చెప్పండి. ఎంత చేసినా మనము గొర్రెలమే. అందుకని మనకేం కావాలి తెలుసా? ప్రేమించే కాపరి. తెలివైనోడు కాదు, రే నన్ను బాగా ప్రేమిస్తున్నావా, నేనంటే నాకు పిచ్చి ప్రేమ ఉందా, అందరికంటే ఎక్కువ ప్రేమ ఉందా, నాకు గొర్రెలను చూడు. తెలివైనోడు, పెద్ద మేధావి, బలవంతుడు నాకు అక్కర్లా, ప్రేమ గల్లోడు కాదు. స్తోత్రం చెప్పండి. ఎవరిని మనుషుల్ని ప్రేమించేవాడు కాదు, పుచ్చులందరినీ అమ్మా అయ్యా అని గారం చేసేవాడు కాదు. నన్ను ప్రేమించుచున్నావా? గొర్రెలు గారం చేయమని కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పోను కొత్త పాయింట్లు పీకారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ప్రేమించున్నావా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా గమనించండి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అంటే సంఘములో మిగతా విశ్వాసులందరికంటే యేసయ్యని ఎక్కువ ప్రేమించేవాడే కాపరి లక్షణం. అంటే సంఘం కంటే ఎక్కువ ప్రార్థన చేసేవాడు, ఎక్కువ వాక్యం చదివాడు, ఎక్కువ ఆయన ఆరాధించేవాడు. సంఘస్థులు ఒక్కొక్కరు 20 అధ్యాయాలు చదివితే 2 అధ్యాయాలు చదివితే ఆడేం ప్రేమించేవాడు అవుతాడు? అది వేస్ట్. సంఘము కంటే ఎక్కువ యేసయ్యను ప్రేమించుడే సంఘమును కాయటకు కాపరికున్న అర్హత. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అయితే గొర్రెలను తీసుకో. వీళ్ళందరికన్నా బాగా వాక్యం చెప్తావా? కాదు. బాగా పాడతావా? కాదు. బాగా ప్రేమిస్తావా? అయితే నువ్వే కాపరి. మనము గొర్రెలము గనక దేవుణ్ణి ప్రేమించే ఒక సేవకుడు మనకు కావాలి. ధనతనో, డబ్బునో, పదవినో, ఆయా సౌభాగ్యములను కాక దేవుణ్ణి ప్రేమించు ఒక కాపరి మనకు కావాలి. 6వది. 7వది నేను చెప్పే చివరిది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఏం చేశాడంట? మాట్లాడరే. ఏం చేశారు? ఇప్పుడు చెప్పండి. ప్రధానమైపోయిన బిడ్డను ఏమంటారు? వధువు, పెండ్లి కుమార్తె. ఆ గ్రేడ్కి వచ్చేసిందామండి ఇప్పుడు. స్తోత్రం చెప్పరే. చెప్పండి. సంఘం ఆయన కష్టార్జితం, సంఘం ఆయన శరీరం, సంఘం ఆయన తోట, సంఘం ఆయన ఆలయం, సంఘం ఆయన సైన్యం, సంఘం ఆయన గొర్రెల మంద. 7వది చివరిది సంఘం ఆయన వధువు. చెప్పండి. సంఘం ఏంటి చెప్పండి?
ఆయన కష్టార్జితం కనుక ఆయనకు సొత్తుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన శరీరం గనుక శుద్ధి చేసి వాక్యముతో కడిగే సేవకుడు కావాలి. 3, తోట గనక తన ప్రాణం అడ్డేసి మనల్ని కాపాడుకోగలిగిన ఒక తోటమాలి ఉండాలి. 4, ఆలయం గనక మన దీపం ఆరిపోకుండా చూసుకునే ఒక యాజకుడు ఉండాలి. 5, ఆయన సైన్యం గనక మనకి యుద్ధము నేర్పుతూ ముందు నడిచేవాడు ఉండాలి. 6, ఆయన గొర్రెలను గనక ఆయనను ప్రేమించే ఒక కాపరి మనకు ఉండాలి. 7వది, ఆయన వధువు గనక మనల్ని సిద్ధపరిచేవాడు కావాలి, మనల్ని అలంకరించేవాడు కావాలి, మనల్ని పెళ్లికి ప్రిపేర్ చేసేవాడు. ల్యాప్టాప్ ఇతరుడంటే ప్రిపేర్ చేసేవాడు. ఇంకో దగ్గర కింద ఆ డిపార్ట్మెంట్ కాదు, మనది పెళ్లి కుమార్తెను తయారు చేసే సంఘం. ఆమేన్. ఏమండి ఏమంటాడు ప్రకటన గ్రంథం 19:6 ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్న పునార వస్త్రములు ఆమెకు అది ఇచ్చేవాడే. పాస్టర్ స్తోత్రం చెప్పండి. ఇవ్వబడెను. ఏమిటవి? పరిశుద్ధుల నీతి. అంటే పరిశుద్ధుల నీతి కీలను ఒక్కొక్కటి ఒక్కొక్క వస్త్రముగా సంఘమనే వధువుకు ధరింప చేయటం ద్వారా ఆమెను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచగలిగిన వాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. బెరాక అపోస్తలుకి చర్చ్ యొక్క దర్శనం ఏంటంటే, దేవుని చిత్తములో సంఘమును నగరములో ప్రజలకు అందుబాటులోకి తెచ్చుటకున్న కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, సంఘమనగా ఆయన కష్టార్జితం గనుక లోకమునకు చెందకుండా సాతానుకు చెందకుండా సంఘమైన దేవుని ప్రజలను దేవునికి సొత్తుగా మార్చుటకు మేము ఇక్కడ పని చేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడిదను విప్పామంటే ఆయన అధిరోహించాలి, ఆయన దాన్ని ఆవహించాలి, ఆయన దాన్ని తోలాలి. గాని ఇంకొక దొడ్డి దగ్గర గట్టేసుకునే సేవ ఇక్కడ జరగదు. ఆయనకు సొత్తుగా మార్చుటకి మేము సేవ చేయబోతున్నాం. 2వది, సంఘం అనేది ఆయన శరీరం గనక దేవుని వాక్యంతో శుద్ధీకరించుటకు మేము ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. 3వది చెప్పండి, సంఘము ఆయన తోట గనక దేవుని కోపం మీ మీదకి రాకుండా మా కన్నీటి ప్రార్థనల విజ్ఞాపనల చేత దేవుని కోపం అనే గొడ్డలకు అడ్డుపడి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఇక్కడ మేము పరిచయం చేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఇది మందిరం గనక సంఘం అంటే మీ దీపాలు ఆరిపోకుండా రాత్రి మెలుకు కలిగి నూనె తీటకు మేము ప్రతిష్ట సమర్పణ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీపం ఆరిపోతే దీపమా దీపమా ఎందుకు ఆరిపోయినాడు? యాజకుడా దీపం ఎందుకు ఆరింది అంటాడు. ఆ భయము కలిగి మేము సేవ ఇక్కడ చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ఆయన సైన్యం గనక యుద్ధములో పోరాటములు నేర్పుటకు నలుపుటకు మేము సమర్పణ కలిగి ఉన్నాం. ఎంత చేసినా మనమైన గొర్రెలం గనక దేవుని పిచ్చిగా ప్రేమించి మనల్ని మేపే కాసే కాపర్లుగా ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. చివరిది, సంఘం అనగా ఆయన వధువు గనక పెండ్లి కుమార్తెగా పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రములు ధరింపచేసి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుటకు బెరాక అపోస్తలిక సంఘం పక్షంగా ఇక్కడ మేము పరిచర్యలు చేయబోతున్నాం. ఆమేన్. సంఘం అంటే 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఆ 7 రకాల సేవలు ఇంతవరకు కుర్లేవానిపాలెంలోను విమాన్ నగర్ లోను ఆయా చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఇది మొదలుకొని ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతున్న ఈ సిటీ బ్రాంచ్ లో ఆ సేవలు ఇక్కడ నుండి అందుబాటులోకి రాబోతున్నాయి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన దేవునికి చెందునుగాక. అట్టి సేవలు ప్రభు ఈ పరిచర్య ద్వారా జరిగించినట్లుగా చేతులెత్తి ఆగకుండా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.